హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ సంఘటన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు అది అర్థమవుతుంది. మిత్రులారా, ఇక విషయానికి వచ్చినప్పుడు అది నా ఇంట్లోనే జరుగుతుంది. ఈ వీడియో చూసే మిత్రులలో మీ ఇళ్ళైనా జరుగుతుంది. కొంచెం మీరందరూ కూడా వినాలని కోరుతున్నాను. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో. ఇప్పుడు నా అన్నే ఉన్నాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, అంటే నేను మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇక నన్ను చూసే పద్ధతిలో చూస్తున్నాడు. ఇదే టైంలో బయట నుంచి కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళని నాకంటే ఇంకా బాగా చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆ తేడా అనేది మనం ఖచ్చితంగా గమనించగలుగుతాం. ఇలా చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సొంతోళ్ళు బాధపడతారు. ఎందుకంటే అరే నేను సొంతోన్ని రాబాయ్, నన్ను చూడకుండా వాడెవడో బయట నుంచి వచ్చినోడిని వాడిని బాగా చూసుకుంటున్నాడు, వాడికి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, వాడిని చాలా గౌరవిస్తున్నాడు అనేది మనకు అర్థమైపోతుంటుంది. ఇదే విషయం స్పష్టంగా కనిపించాలంటే కొన్ని ఫంక్షన్లే జరుగుతూ ఉంటాయి ఇళ్లల్లో. కొన్ని ఫంక్షన్లు జరిగినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తన చేస్తారంటే అయిన వారికి ఆకుల్లో కాని వాడికి కంచంలో పెట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే బయట వాళ్ళు రాగానే ఇక వాళ్ళ కుర్చీలు వేసి ఇక వాళ్ళకి ఇక మంచినీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు కాకుండా కూల్ డ్రింక్స్ ఇచ్చి, చాయ్ ఇచ్చి, నాయన బీభత్సంగా వాళ్ళకి అతిథి మర్యాదలు అనేది భయంకరంగా చేస్తారు. కానీ సొంతలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అదే ఫంక్షన్కి ఇంటికి వెళ్ళినప్పుడు వాడిని కూర్చోమన్నారు, నిల్చోమన్నారు, ఎప్పుడు వచ్చిన అన్నారు, ఏంద్రా అని అన్నారు, వచ్చిరా అన్న పద్ధతిలో పోతారు. అంటే ఇట్లా జరుగుతున్నప్పుడు ప్రతి సొంతవాడికి కూడా బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఆ సొంతవాడు ఉండి ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఏందన్నా అట్లా చూస్తారు ఏందన్న మీరు, నేను సొంతోడిని కదా, మీ ఇంటికి వచ్చినప్పుడు అట్లా చూస్తారు ఏందన్న అంటే, అవునురా నువ్వు సొంతోడివి, నువ్వు అర్థం చేసుకుంటావు. చాలా లాజిక్ అనమాట. నువ్వు సొంతోడి, నువ్వు అర్థం చేసుకుని నీకేంద్రా, నేను మర్యాద చేసేది ఏంద్రా నీకు, అవునరా బయట నుంచి వచ్చిన వాళ్ళు మనం తప్పుగా అనుకోకూడదు కదా అని చిన్న లాజిక్ పాయింట్తో కొడతారన్న వాళ్ళు. ఆ లాజిక్ పాయింట్ వాళ్ళని సమర్థించుకోవడమే తప్పితే సొంతోళ్ళని గౌరవించే విధంగా ఉండదు. ఎందుకయ్యా అంటే నిత్యం పుట్టిన దగ్గర నుంచి సచ్చేంత వరకు కూడా సొంతోళ్ళే అంట ఉంటాం. బయటవాడు ఏందన్నా అదేదో ఫంక్షన్కి వచ్చిండు, వాడికి ఏదో అన్న తినండి అన్న, మంచిదన్నా, ఓకే అన్న, బాయ్ అన్న, అది ఇదని అంటే వాడికి ఇంత అన్నం పెట్టి పంపిస్తే వాడు వెళ్ళిపోతాడు. కానీ అన్న ఇంట్లో ఏదన్నా జరిగినా, ఏదన్నా ఇబ్బంది జరిగినా, నీకేదైనా ఇబ్బంది జరిగినా, నీ పిల్లలకి ఇబ్బంది జరిగినా, నీ పిల్లలకి ఆరోగ్యం బాగలేకపోయినా, నీకు ఆరోగ్యం బాగలేకపోయినా నీ ఎంట ఉండి చూసుకునేది ఎవరన్నా సొంతోళ్ళే కదా. మరి అప్పుడేమో సొంతోళ్ళు కావాలి అంటే నీకు బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నిన్ను ఓదార్చడానికి, నిన్ను అంటిపెట్టుకొని ఉండటానికి, నీకు ధైర్యం చెప్పడానికి సొంతోళ్ళు ఉండాలి. ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు సొంతోళ్ళనేమో దూరం పెడతావు, బయట వాళ్ళనేమో దగ్గర చేసుకుంటావు. మరి నీకు ఇవన్నీ బాధలు వచ్చినప్పుడు మరి బయట వాళ్ళని ఎందుకు తీసుకొచ్చుకొని నువ్వు దగ్గర చేసుకోవట్లేదన్నా, వాళ్ళతో ఎందుకు నువ్వు చూపించుకోవట్లేదు అంటే అప్పుడేమంటారంటే వాళ్ళు తెలివిగా, అరే బయట వాళ్ళు అంతే రా, వాళ్ళు వచ్చిపోతుంటారు అంతే, ఇక మనం పట్టించుకోవద్దు అని అంటారు. కానీ అదే సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చారు అనుకో, మళ్ళీ వాళ్ళకి పెద్ద పీటేస్తారు. ఇది ఎక్కడ బుద్ధి అన్న, ఇది ఏ నాశనం అయ్యే బుద్ధి అన్న, ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇద్దరు ఒకటే. ఎవరైనా సరే ఈ ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో కలహాలు వస్తాయి. కుటుంబంలో ఎవరైతే ఈ ప్రవర్తన చేస్తారో వాళ్ళందరికీ కూడా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అవుతారు. కానీ నీకేదో ఇబ్బంది అయినప్పుడు అందరు రా అని అంటే ఎవడు ఊరుక్కుంటూ వస్తాడన్నా, బాధపడ్డాడు ఊరుక్కుంటూ వస్తాడా అంటే, నువ్వేమో బాధ పెట్టినప్పుడేమో బాధపడాలి, నువ్వు ఇబ్బంది పెట్టినప్పుడేమో ఇబ్బంది పడాలి, నీకేమన్నా ఆపద కాగానే ఈడు ఊరుక్కుంటూ రావాలా, ఎట్లొస్తారన్నా ఒకసారి ఆలోచించు. అదే నీకు జరిగితే నువ్వు చేస్తావా, నువ్వు ఊరుకుంటావా, ఒక్కసారి ఆలోచించండి అన్న. అంటే నేననేది ఏంటంటన్నా, సొంతోడు ఎప్పుడు సొంతోడే అన్న, బయటోడు ఎప్పుడు బయటోడే. ఒకవేళ వాడు మనతో సొంతంగా కలిసి ఉన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్న చనిపోయిండు, వదిన ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం. మరి వాళ్ళని ఎవరు చూస్తారని వచ్చి బయట వాళ్ళు వచ్చి చూస్తారా? సరే బయట వాళ్ళు వస్తే ఒక్కసారి 2 సార్లు సాయం చేస్తారేమో. కానీ ఆ వదినకి, ఆ పిల్లలకి ఎల్లకాలం సాయం చేసేటువంటి మనస్తత్వం, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సొంతోళ్ళే. లేదు
అన్న వదిన ఇద్దరు పోయిర్రు, ఇద్దరు చనిపోయారు అనుకుందాం, పిల్లలు మిగిలిర్రు. ఆ పిల్లల యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారన్నా? వీళ్ళిద్దరూ అంత కిరీటం పెట్టుకొని బయట వాళ్ళందరిని మోసి 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 అంతా వాళ్ళని బాగా చూసుకున్నప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని బయట వాళ్ళు వచ్చి చూసుకోగలుగుతారా? వాళ్ళ ఇంటికి తీసుకుపోయి చూసుకోగలుగుతారా? వాళ్ళ ఇంట్లో పెట్టుకోగలుగుతారా? వాళ్ళకి చదువు చెప్పించగలుగుతారా? వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇప్పించగలుగుతారా? ఇప్పించడన్నాడు. అదే నీ సొంతోడైతే వాళ్ళకి పిల్లలుండి ఆ పిల్లలతో పాటు వీళ్ళను కూడా తమ పిల్లలని చెప్పేసి హక్కును చేర్చుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తారన్న. ఈ తెలివి ఎక్కడ లేకుండా పోయిందన్న. మీకు ఒక్కసారి ఆలోచించాలా మీరు? ఈ తెలివి ఎక్కడ లేకుండా పోయింది? మీరు నాశనమయ్యేటువంటి ఇటువంటి బుద్ధి మీకు ఎట్లా అలవడింది? ఒక్కసారి ఇటువంటి బుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా మార్చుకోవాలి. ఏ రోజుకైనా సొంతోడే, బయటవాడే. వాడు నీకు కిరీటం తీసుకొచ్చి పెట్టినా సరే బయటవాడే. ఇది ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి మిత్రులారా. తెలుసుకొని ఎప్పుడైతే సొంతోళ్ళ పట్ల ప్రేమతోటి అభిమానంతో వాళ్ళని ఎక్కువ గౌరవించుకుంటూ ఉంటావో ఖచ్చితంగా నీకు అదే గౌరవం, నీ పట్ల అదే ప్రేమ బంధువులందరూ కూడా చూపిస్తారన్న. అంతేగాని వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టుకుంటుంటే నిన్ను కూడా ఎవరు పట్టించుకోరు, ఏం చేయరు మిత్రులారా. కాబట్టి ఇటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.